హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మోడల్ పేపర్ అయితే చూద్దాము. ఎగ్జామ్స్ అయితే దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఒక మోడల్ పేపర్ చూద్దాము. సైకాలజీకి సంబంధించి ఏ టాపిక్స్లో మనం కంపల్సరీగా చదవాలి, ఆ టాపిక్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. సో అటువంటి టాపిక్స్ వచ్చేసి ఈరోజు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. చాలా బిట్స్, చాలా టాపిక్ కూడా మీకు కవర్ అయ్యే విధంగా ఉంటుంది. మీకు మోడల్ పేపర్గా కూడా యూజ్ అవుతుందండి ఇది. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం సైకాలజీకి సంబంధించి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, లక్ష్మిలోని భాషా వికాస లోపం వలన మొదట్లో ఆడవాళ్ళందరినీ అమ్మ అని పిలిచేది. కాలక్రమేణా ఈ పిలుపును తన తల్లికి మాత్రమే పరిమితం చేయడం అనేది క్రింది వికాస నియమం అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు వికాస నియమాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. కంపల్సరీ వికాస నియమాలకు సంబంధించి క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుంది. సో 2-3 మినిట్స్లో నేర్చుకునే వికాస సూత్రాలు కంపల్సరీగా నేర్చుకోండి. ఒక బిట్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సైకాలజీలో ఫస్ట్ టాపిక్ అండి. సో వికాస సూత్రాలు మనకి ఇక్కడ కొన్ని ఇచ్చారు కింద, అవి చూద్దాము. వికాసం క్రమానుగతమైనది, వికాసం సంచితమైనది అనేసి ఇచ్చారు. సో వికాసము మనకు క్రమానుగతమైనది అన్న ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుందన్న రెండు కూడా ఒకటేనండి. వికాస నియమాలు చెప్తాను చూసుకోండి. ఫస్ట్ది వచ్చేసి వికాసం వచ్చేసి అవిచ్ఛిన్నంగా సాగుతుంది. సో అలాగే నిరంతరమైనది. వికాసం అనేది మనకు ఈ దశలో ఉంటుంది, ఆ దశలో ఉంటుందని చెప్పలేమండి. వికాసం వచ్చేసి నిరంతరమైనది. నెక్స్ట్ సెకండ్ వన్, వికాసం అనేది క్రమానుగతమైనది. అది ఒక క్రమ పరిమాణాన్ని అనుసరించుకుంటూ వెళ్తూ ఉంటుందండి. మనకి ఇష్టం వచ్చినట్లు ఉండదు, ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వికాస నియమాలలో అన్ని దశలలో వికాస చర్యలు ఒకే విధంగా ఉండవండి. వికాస చర్యలు అంటే అన్ని దశలు, ఇప్పుడు శైశవ దశలో వికాసం అనేది మనకు ఫాస్ట్గా ఉన్నంత మాత్రాన మనకు పూర్వ బాల్య దశలో వీటిల్లో కూడా వికాసం ఒకే స్థితిలో ఉండదండి. వికాసం ఒకసారి ఎక్కువగా ఉంటుంది, వికాసం తక్కువగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వికాసం అనేది ఖచ్చితమైన దిశను వచ్చేసి అనుసరిస్తూ ఉంటుంది. వికాసం 2 నిర్దిష్ట పోకడలను మనకు అనుసరిస్తుంది. అదేంటి, శిరపాదాభిముఖం ఉంది కదా. సో ఆ విధంగా మనకు వికాసం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆర్ ఫిఫ్త్ వన్ వచ్చేసి వికాసం సంచితమైనది. అలాగే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. పర్సన్కి వికాసము డిఫరెన్స్ అనేది ఉంటుందండి. అలాగే వికాసాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు అనేసి చెప్తాము. అలాగే వికాసము వివిధ పరస్పర సంబంధాల అనుసారంగా కొనసాగుతూ ఉంటుందండి. సో వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపునకు ప్రయాణం చేస్తూ ఉంటుంది. సాధారణం అంటే ఏంటంటే ప్రతి ఒక్క దాన్ని ఏదైనా చూసినా, ఇప్పుడు బొమ్మలన్నింటిని చూసి బొమ్మలు అని చెప్పడం సాధారణం. కానీ నిర్దిష్టంగా ఒకదానికి కారు, ఒకదానికి పడవ బొమ్మ, ఒకదానికి ట్రైన్ బొమ్మ అని చెప్పడము నిర్దిష్టం అండి. సాధారణం అంటే ఏంటి, మనకు 10 బొమ్మలను కలిపి బొమ్మలు అనేది సాధారణంగా చెప్తాము. ఇక్కడ కూడా అంతే, ఆడవాళ్ళందరినీ కలిపి అమ్మ అని పిలవడము సాధారణం. ఇక్కడ క్రమేణా పిలుపును ఒక తల్లికి మాత్రమే అంకితం చేయడం ఏమవుతుందండి, అది నిర్దిష్టం అనేసి చెప్తారు. సో ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ వికాస నియమాల గురించి మనల్ని క్వశ్చన్ అడుగుతారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి దీనికి, వికాసము సాధారణం నుంచి నిర్దిష్టం వైపు ప్రయాణం సాగుతుంది అని. సో ఇక్కడ సాధారణం ఏంటి, అందరినీ కలిపి అమ్మ అని పిలవడము సాధారణ అంశము. కానీ క్రమేణా ఒక తల్లికి మాత్రమే తల్లి అమ్మ అని పిలవడము ఏమవుతుంది, అది నిర్దిష్టం అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుందండి. వికాసం క్రమానుగతమైనది, సంచితమైనది కాదు. వివిధ వికాసాలు పరస్పర సంబంధాలు కొనసాగుతాయనేది కూడా కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సెకండ్ క్వశ్చను, వికాస లక్షణం కానిది ఏంటి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీకు వికాస లక్షణాలు ఆల్రెడీ చెప్పాను కదా. వికాసాన్ని మనం ప్రాగుప్తీకరించవచ్చు, అంచనా వేయవచ్చు. అంటే ఈ టైంలో ఈ వికాసం జరగవచ్చు, ఈ అభివృద్ధి ఉంటుంది అనేసి మనం అంచనా వేయచ్చు. సో ఇది వికాస లక్షణం. నిరంతర ప్రక్రియ, వికాసం వచ్చేసి మనకు నిరంతరం జరుగుతూ ఉంటుందండి. వికాసం అవిచ్ఛిన్నమైనది, కంపల్సరీ కంటిన్యూస్ ప్రాసెస్ వికాసం అనేది. నెక్స్ట్ విస్తృతమైన భావన, వికాసం అనేది విస్తృతమైనదేనండి.
అలాగే పరిమాణాత్మకమైనది అనేసి ఇచ్చారు. వికాసం పరిమాణాత్మకమైనది కాదండి, గుణాత్మకమైనది. వికాస లక్షణం ఏంటి? గుణాత్మకమైనది. ఇక్కడ పరిమాణాత్మకమైనది అనేసి ఇచ్చారు కాబట్టి ఇది మనకు రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ అవుతుందండి, కానిది అడిగారు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నేను నడుస్తూ ఉంటే నాతో పాటుగా చంద్రుడు కూడా నడుస్తున్నాడు అని బాలుడు భావించడం అనేది పియాజే ప్రకారం అనేసి ఇచ్చారు. మనకు పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో మొత్తం వచ్చేసి 4 దశలు అయితే ఉన్నాయి కదా. అవి వచ్చేసి ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ అండి. సో ఎక్కువగా ఇంద్రియ ప్రచాలక దశలో మనకు ఇంద్రియ ప్రచాలక దశలో 2 అయితే ఉంటాయి. ఏంటివవి? యత్నదోషము, వస్తు స్థిరత్వ భావన. ఈ 2 మనకు ఇంద్రియ చాలక దశలో ఉంటాయండి. సో పూర్వ ప్రచాలక దశలో ఉండేటివి ఏంటివి అంటే పియాజే ప్రకారము మనకు పూర్వ ప్రచాలక దశలో ఈ 4 కూడా ఉంటాయండి. సర్వాత్మకవాదము, అహంకేంద్రవాదము, పదిలపరుచుకునే భావనాలోపము, విపర్యాత్మక భావనాలోపము, ఈ 4 కూడా మనకు పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఉంటాయి. సో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సర్వాత్మకవాదం అండి. సర్వాత్మకవాదం అంటే ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించడము. అంటే పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదా, సో అవి ప్రాణంతో ఉన్నాయి అని అనుకుంటారండి వాళ్ళు. సో ప్రాణం లేని వాటిని ప్రాణం ఉన్నట్టు ప్రాణాన్ని ఆపాదించడమే మనకు సర్వాత్మకవాదం కిందికి వస్తుంది. నెక్స్ట్ అహంకేంద్రీకృతవాదం. అహంకేంద్రీకృతవాదం అంటే ఏంటంటే ఇక్కడ తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూడా తన చుట్టూ కేంద్రీకరించబడిందని ఉంచుకోవడము. అనగా ప్రపంచాన్ని వచ్చేసి ఇతరుల కోణంతో కాకుండా తన దృష్టికోణంలో మాత్రమే తన ఆలోచనలు, తన పరిమాణము ఇవన్నీ కూడా తనలో మాత్రమే ఉంటాయండి. ఇతరుల ఆలోచనలు కానీ అవసరాలు కానీ దీంట్లో ఎటువంటి ఆలోచన అనేది తీసుకోవడం జరగదు. ఓన్లీ ఈ ప్రపంచమంతా నాదే అని భావన మనకు దీంట్లో అహంకేంద్రీకృతవాదంలో కనిపిస్తుంది. అంటే నేను నడుస్తూ ఉంటే నాతో పాటు చంద్రుడు కూడా నడుస్తున్నాడు అనేటటువంటి భావన కూడా మనకు దేంట్లో కనిపిస్తుందండి? దీంట్లో అహంకేంద్రీకృతవాదంలో కనిపిస్తుంది. మనకిచ్చినటువంటి దాని ప్రకారము ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ పదిలపరుచుకునే భావనాలోపం చూద్దాం. పదిలపరుచుకునే భావనాలోపం అంటే ఏంటంటే ఒక వస్తువుకు బాహ్య ఆకారంలో మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలు, గుణాలు మరియు పరిమాణాలు మారవు అనేటటువంటి భావన వాళ్ళకు ఉండదన్నమాట. దాన్ని పదిలపరుచుకునే భావన అంటారు. అంటే 2 గ్లాసులలో నీరు తీసుకున్నాం అనుకోండి. సో ఒకటి పెద్ద గ్లాసు, ఒకటి చిన్న గ్లాసు తీసుకొని 2 సేమ్ వాటర్ పోసినా కూడా మనం ఏమని చెప్తారు? సో ఏ గ్లాసులు అయితే నిండుగా ఉంటాయో దాంట్లోనే ఎక్కువ ఉన్నాయి అంటారు. సో ఇక్కడ పరిమాణాలను పోల్చుకోవటం అనేది వాళ్ళకు సరిగ్గా రాదు. సో ఆ లోపాన్ని ఏమంటాము? పదిలపరుచుకునే భావనాలోపము అంటారు. నెక్స్ట్ విపర్యాత్మక భావనాలోపం. విపర్యాత్మక భావనాలోపం అంటే ఏదైనా ప్రక్రియకు మళ్ళీ తిరిగి దాన్ని అదే స్థితికి తీసుకురావచ్చు అనేటటువంటి దాన్ని వీళ్ళు ఉండవండి. అంటే ఇప్పుడు మనం ఏదైనా మట్టి పాత్రను తీసుకున్నాం అనుకోండి. సో దాన్ని కొంచెము గట్టిగా పిసికేసామనుకోండి. పిసికేసిన తర్వాత ఏమవుతుంది? దాని ఆకారం అనేది మారిపోతుంది. కానీ మళ్ళీ దాంతో మళ్ళీ చేయొచ్చు పాత్రని. సో అటువంటి విధానం తెలియదనమాట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాత్రను మనము దాన్ని డిస్ట్రాయ్ చేసి మళ్ళీ చెయ్యొచ్చు అనేటటువంటి లోపము, అర్థం చేసుకునేటటువంటి గుణము ఇక్కడ ఉండదు. కాబట్టి దీన్ని ఏమంటాము? విపర్యాత్మక భావనా లోపము అనేసి చెప్తాము. సో ఇక్కడ ఇచ్చినటువంటి దానికి ఏంటిదండి కరెక్ట్ ఆన్సర్? అహంకేంద్రీకృతవాదము. నేను నడుస్తుంటే నాతో పాటుగా చంద్రుడు కూడా నడుస్తున్నాడు అని భావించడం అనేది మనకు ఏమవుతుందండి? అహంకేంద్రీకృతవాదం కిందికి వస్తుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్పానంటే కంపల్సరీ మనకు పియాజే సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించి క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుందండి పేపర్లో. సో కంపల్సరీగా చదువుకోండి. సో ఇప్పటికీ వికాసం టాపిక్ అయిపోయింది, సంజ్ఞానాత్మక వికాసం టాపిక్ కూడా అయిపోయింది. కంపల్సరీ 2 మార్క్స్ ఈజీగా వస్తాయండి 2 టాపిక్స్లో. నెక్స్ట్ చూద్దాము. జ్ఞానేంద్రియ వికాసము అధికంగా జరిగే దశ ఏది అనేసి అడుగుతున్నారు. సో జ్ఞానేంద్రియ వికాసం వచ్చేసి మనకి ఎప్పుడండి బాగా జరిగేది? శైశవ దశలో జరుగుతుంది. ఏ దశలోనండి? శైశవ దశలో జ్ఞానేంద్రియ వికాసము మనకు బాగా జరుగుతుంది. ఇది కూడా కంపల్సరీ నేర్చుకోవాలండి. ఏ వికాసం మనకి ఏ దశలో ఎక్కువగా జరుగుతుంది అనేసి అడుగుతారు, నేర్చుకోవాలి.
నెక్స్ట్ ఫిఫ్త్ది కోల్బర్గ్ ప్రకారము ఇతరుల మెప్పు కోసము విధేయతను అనుసరించడము ఈ స్థాయిలో ఉంటుంది. సో కోల్బర్గ్ సిద్ధాంతానికి సంబంధించి మనకు కంపల్సరిగా క్వశ్చన్ అయితే ఉంటుందండి. దీంట్లో మనకు 3 సాంప్రదాయాలు అయితే ఉంటాయండి. ఏవి అవి? ఫస్ట్ది పూర్వ సాంప్రదాయ స్థాయిలో వచ్చేసి మనకు శిక్ష, విధేయత అనేటటువంటివి ఉంటాయి. నెక్స్ట్ రెండో దశలో బహుమతులు, అవసరాల నీతి, సహజ సంతోషం ఉంటుంది. తర్వాతది వచ్చేసి సాంప్రదాయ స్థాయి అండి. రెండో స్థాయి సాంప్రదాయ స్థాయి. దీంట్లో కూడా మళ్ళీ రెండు నీతులు ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి మంచి బాలుడు ఆర్ మంచి బాలిక అనిపించుకోవడము. నెక్స్ట్ దీంట్లో మళ్ళీ ఫోర్త్ది వచ్చేసి సామాజిక అంగీకారము, అధికారము. ఇవి నెక్స్ట్ లాస్ట్ది వచ్చేసి ఉత్తర సాంప్రదాయ స్థాయి అండి. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో కూడా 2 దశలు ఉంటాయి. అదేంటివి? ప్రజాస్వామ్యం అనుసరించడము, చట్టాలను పాటించడము, బాధ్యతాయుతంగా ఉండడము. అలాగే నెక్స్ట్ దాంట్లో వ్యక్తి అంతరాత్మకు సంబంధించి, ఆత్మసాక్షికి సంబంధించి ఆ పనులు చేయటం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటిదండి? ఇతరుల మెప్పు కోసము విధేయతను అనుసరించడం. అంటే ఇతరులు మెచ్చుకోవడం అంటే ఏంటి? మంచి బాలుడు, మంచి బాలిక అనిపించుకోవడం అనమాట. సో ఇది మనకి ఏ దశలో కనిపిస్తుంది? సాంప్రదాయ దశలో కనిపిస్తుంది. సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. రావెన్స్ లాస్ట్లో ఎస్ ఉంది కాబట్టి ఇది ఏ పరీక్ష అండి? సామూహిక పరీక్షగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రావెన్స్ అంటే రావు అని గుర్తుపెట్టుకోండి. రావు అంటే మనకు చదువు రాని వాళ్ళు దేని కిందికి వస్తారండి? అశాబ్దికుల కిందికి వస్తారు. కాబట్టి ఇది అశాబ్దిక పరీక్ష. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్ష అనేది ఏంటి? రావెన్స్ ఎస్ ఉంది కాబట్టి ఏంటిదండి? సామూహిక. రావే అని ఉంది కాబట్టి రావు అని గుర్తుపెట్టుకోండి. ఏమి రావు? చదువు రానటువంటి వాళ్ళకి ఏ పరీక్షలు? అశాబ్దిక పరీక్షలను రాపిస్తారు కాబట్టి సో అశాబ్దిక పరీక్షగా గుర్తుపెట్టుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ అంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది ఏంటండి? సామూహిక అశాబ్దిక పరీక్ష. నెక్స్ట్ క్వశ్చను, వల్లాస్ ప్రకారము సృజనాత్మకత ప్రక్రియలో 2వ దశ ఏది అనేసి అడుగుతున్నారండి. మనకు సృజనాత్మకత ప్రక్రియలో 2వ దశ. ఫస్ట్ది వచ్చేసి మనకు సన్నాహ దశ అండి. సెకండ్ది వచ్చేసి గుప్త దశ ఆర్ భావోత్పత్తి దశ అని కూడా అంటారు. ఒక్కొక్కసారి భావోత్పత్తి దశ అనేసి ఇస్తారండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది సన్నాహము, రెండోది గుప్త స్థితి దశ, దీన్ని భావోత్పత్తి దశ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అంతరదృష్టి దశ, ఫోర్త్ వన్ వచ్చేసి నిరూపణ దశ. చూసారు కదా, వల్లాస్ ప్రకారము సృజనాత్మకత ప్రక్రియలో మొత్తం ఎన్ని ఉంటాయండి? 4 దశలు ఉంటాయి. ఫస్ట్ది సన్నాహకము, రెండోది వచ్చేసి గుప్త దశ, థర్డ్ వన్ వచ్చేసి అంతరదృష్టి దశ, ఫోర్త్ వన్ వచ్చేసి నిరూపణ దశ. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనల్ని రెండవది ఏది అడిగారు. సో రెండవది ఏమవుతుందండి? గుప్త స్థితి దశ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది నిర్ధారణ మాపని మానసిక రోగులకు ఉద్దేశించబడినది అనేసి ఇచ్చారు. మానసిక రోగులు అంటే ఏంటి? వాళ్ళు సైకలాజికల్గా బాగలేనటువంటి వాళ్ళను మానసిక రోగులు అనేసి చెప్తాము. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో హాగర్ట్ అల్సన్ విట్మెన్ రేటింగ్ స్కేలు, ది విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేలు, ది ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేలు, ఆప్షన్ 4 ది విటన్ బెర్నర్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేలు అనేసి ఇచ్చారు. సో ఇలా కొన్ని క్వశ్చన్స్కి ఈజీగా రాయొచ్చండి. మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు. సో ఏం రాస్తారు? మానసిక రోగులు అనేసి ఇచ్చారు. మానసికంగా అంటే వాళ్ళని ఏమంటారు? కొంచెం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని మానసిక రోగులు అంటారు. సో వాళ్ళకు ఎటువంటి పరీక్ష పెడతారు? సైకియాట్రిక్ పరీక్షలనే పెడతారు. కాబట్టి మనకిచ్చినటువంటి ఆప్షన్స్లో ఒకసారి చూసుకొని మీకు కొంచెం మ్యాచ్ అయినా కూడా పెట్టండి. ఒక 80% వరకైనా ఆన్సర్ అయితే రైట్ అవ్వచ్చు. సో ఇక్కడ మానసిక రోగులు ఉన్నారు కాబట్టి ఏ స్కేల్ను వాడతాము? ది విటన్ బెర్నర్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్ను వాడతారు.
సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. ఈ విధంగా కొన్ని థింక్ చేసి పెట్టండి, రాని వాటికి మాత్రమే. వచ్చినవి పెట్టండి, రాని వాటిని కొంచెం క్వశ్చన్ 1కి 2-3 సార్లు చదవండి, ఆప్షన్స్ను కూడా ఒకసారి చదవండి. ఏమైనా మీకు వాటికి సింక్ అవుతున్న వర్డ్స్ కనిపిస్తే ఆన్సర్ అయితే పెట్టేయండి. నెక్స్ట్ 9th విలువల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించిన రూప సిద్ధాంతవేత్త ఎవరు అనేసి అడిగారు. సో ఎవరు అంటే స్పాంజర్ అండి. విలువల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించినటువంటి రూప సిద్ధాంతవేత్త ఎవరు? స్పాంజర్. నెక్స్ట్ క్వశ్చన్, సమస్య నిర్ధారణ దశ అలాగే సమస్య నివారణ దశ అనే 2 అంశాలు గల పద్ధతి ఏది అనేసి అడిగారు. సో ఈ 2 అంశాలు కూడా మనకి ఏ పద్ధతిలో ఉన్నాయండి? వ్యక్తి అధ్యయన పద్ధతిలో ఉంటాయి. వ్యక్తి అధ్యయన పద్ధతిలో ఉండే పద్ధతులు ఏంటి? మనకు సమస్య నిర్ధారణ దశ, సమస్య నివారణ దశ అనేటివి ఉంటాయండి వ్యక్తి అధ్యయన పద్ధతిలో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గెస్టాల్ట్ వ్యవస్థాపన నియమం కానిది ఏది అనేసి ఇచ్చారు. మనకు గెస్టాల్ట్ వాదం అండి. గెస్టాల్ట్ వాదంలో మనకు ఎక్కువగా ఉండేది ఏంటిదండి? వర్ణ స్థిరత్వం అనేది ఉండదు. సామీప్యత, సామ్యత, పూరణ ఇవన్నీ గెస్టాల్ట్ నియమాలలో ఉన్నాయండి. గెస్టాల్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఒకసారి అయితే చదువుకోండి. గెస్టాల్ట్ నియమాలలో మనకేముంటాయి? సామీప్యత, సామ్యత, పూరణ ఇవి ఉంటాయి. వర్ణ స్థిరత్వం అనేది ఉండదు, నియమం కానిదండి. సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎబ్బింగ్హాస్ ధారణ వక్రరేఖ ప్రకారము 1 రోజు తర్వాత విస్మృతి శాతం ఎంత అనేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ మనకి ఎబ్బింగ్హాస్ ప్రకారము విస్మృతి శాతాలు ఒకసారి చూద్దాం. 20 నిమిషాలకు వచ్చేసి మనకు విస్మృతి 47% ఉంటుందండి. అలాగే 50 నిమిషాలకు వచ్చేసి మనకు విస్మృతి 50% ఉంటుందండి. నెక్స్ట్ ఒక రోజుకు చూసుకుంటే 66% విస్మృతి ఉంటుంది. నెక్స్ట్ రెండవ రోజు వచ్చేసి 72% విస్మృతి ఉంటుంది. నెక్స్ట్ 6 రోజులకు చూసుకున్నట్లయితే 75% అనేది మర్చిపోతాము. నెక్స్ట్ 31 రోజులకు చూసుకుంటే 80% వరకు మర్చిపోవడం జరుగుతుందండి. మిగిలిన స్మృతి శాతం ఎంత అంటే, మీరు విస్మృతి నేర్చుకున్నట్లయితే మిగిలినదే స్మృతి శాతం అండి. ఇక్కడ 20 నిమిషాలలో విస్మృతి ఎంత అండి? 47%. సో స్మృతి ఎంత ఉంటుంది? 53% ఉంటుంది స్మృతి. మిగిలిన పర్సంటేజే స్మృతి శాతం అండి. సో ఒకటి నేర్చుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ విస్మృతి చూద్దాము. 20 నిమిషాలకు 47% మర్చిపోతాము. 50 నిమిషాలకు 50% మర్చిపోతాము. ఒక రోజుకు వచ్చేసి 66% మర్చిపోతాము. 2 రోజుల్లో 72% మర్చిపోవడం జరుగుతుంది. 6 రోజులకు 75%, 31 రోజుకు వచ్చేసి 80% మనము మర్చిపోతామండి కండి ఒక విషయాన్ని. ఎవరి ప్రకారము? ఎబ్బింగ్హాస్ ధారణ వక్రరేఖ ప్రకారము. సో చూసారు కదా, ఇవి విస్మృతికండి. స్మృతి వచ్చేసి మిగిలిన పర్సంటేజెసే మనకు స్మృతి శాతాలండి. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాము. ఒక రోజు తర్వాత ఎంత అని చెప్పానండి? 66%. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వైగోట్స్కీ ప్రకారము ఈ క్రింది అంశము దిగువ స్థాయి మానసిక ప్రక్రియకు ఉదాహరణ అనేసి ఇచ్చారు. సో ఏది అంటే పరిశీలించడం అండి. పరిశీలించడం అనేది మనకు దిగువ స్థాయి మానసిక ప్రక్రియకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో అనుభవాత్మక అభ్యాసన సిద్ధాంతంలో అతి దగ్గరగా సంబంధం ఉన్నవారు ఎవరు? సో ఎవరు అంటే డేవిడ్ కోల్బ్ అండి. డేవిడ్ కోల్బ్ అనుభవాత్మక అభ్యాసన సిద్ధాంతంతో అతి దగ్గర సంబంధం ఉన్నవారు డేవిడ్ కోల్బ్. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అని నిర్వచించింది ఎవరు? చాలాసార్లు అడిగారండి క్వశ్చన్ ఇది. ఎవరండి? గేట్స్ అండి. అభ్యాసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అని నిర్వచించింది ఎవరు? గేట్స్. నెక్స్ట్ క్వశ్చన్,
8వ తరగతి కణం గురించి అభ్యసించిన విద్యార్థి 9వ తరగతిలో దాని గురించి విపులంగా నేర్చుకున్నాడు. ఉత్పన్నమయ్యే అభ్యాసన వక్రరేఖ ఏంటి అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు 8th క్లాస్లో ఒక కణం గురించి కొంచెం నేర్చుకున్నాడండి. 9th క్లాస్లో ఇంకొంచెం నేర్చుకున్నాడు. సో కాబట్టి ఈ అభ్యసన వక్రరేఖ మనకు దేనికి సంబంధించింది? పుటాకార వక్రరేఖకు సంబంధించిందండి. సో కాబట్టి ఏమవుతుంది మనకు? ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్. పుటాకారం అంటే మనకు పైకి పోవడము, మనం నేర్చుకున్న దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నట్టు అండి. సో కాబట్టి మనకు స్కేల్ అనేది రేటింగ్ స్కేల్ పైకే వెళ్తుంది కదా. సో పుటాకారంగా వెళ్తుంది. ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 6 నెలల శిశువు అక్షరాలు నేర్చుకోలేకపోవటము అనేసి ఇచ్చారండి. సో 6 నెలల శిశువు అసలు అక్షరాలు నేర్చుకుంటుందా అండి? నేర్చుకోదు. ఎందుకు? వాళ్ళకు అప్పుడే అంత పరిపక్వత రాదు. చేతులు గట్టిగా అంటే వేళ్ళ మధ్యలో పెన్సిల్ గట్టిగా పట్టుకోవడం అనేటటువంటిది చర్య ఉండదు. ఎందుకు? అది ఏ లోపము? పరిపక్వత లోపం అండి. స్మృతి కానీ శిక్షణ ఇచ్చిన బోధన వ్యూహ లోపం కాదు. 6 నెలలకు ఇలాంటి ఏమీ కూడా ఉండవండి. సో ఇది ఏ లోపము? ఓన్లీ పరిపక్వత లోపం కిందికే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చను, పిల్లవాడు వివిధ ఉద్దీపనలకు వేరువేరుగా ప్రతిస్పందించటము. సో ఇక్కడ ఏమవుతుందండి? సామాన్యీకరణ అంటే అన్నిటికీ కూడా ఒకే విధంగా స్పందించడం అండి. కానీ ఇక్కడ వివిధ ఉద్దీపనలకు వేరుగా ప్రతిస్పందించడం దేనివల్ల? అతనికి విచక్షణ ఉంది. అంటే దేనికి ఎలా ప్రతిస్పందించాలో తెలుసు కాబట్టి వివిధ రకాలుగా ప్రతిస్పందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదేమవుతుంది? ఉద్దీపన విచక్షణ కిందికి వస్తుందండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, వివిధ వస్తువులు లేదా విషయాల మధ్య సంబంధాన్ని గుర్తుల ద్వారా తెలుపుటలో ఇమిడియున్న ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారండి. వివిధ గుర్తుల ద్వారా. సో దీన్ని ఏమంటామంటే భావనోద్భావము అంటామండి. ఆ భావాలకు మధ్య వాళ్ళు కొన్ని సంబంధాలు ఏర్పరచుకున్నాడు, వస్తువులకు లేదా విషయానికి మధ్య. కాబట్టి వాటిని ఏమంటాము? భావనోద్భావము అనేసి చెప్తామండి. ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, నియత క్రమశిక్షణ సిద్ధాంతము ప్రకారము గణితము మరియు సైన్సు బోధన అనేవి వరుసగా వీనిని పెంపొందిస్తాయి అనేసి ఇచ్చారండి. సో గణితము అనేది మనకు దేన్ని పెంపొందిస్తుందండి? ఏకాగ్రతను పెంపొందిస్తుంది. సైన్స్ అనేది పరిశీలనను పెంపొందిస్తుంది. ఎందుకంటే గణితంలో మనము కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా చేయాలండి. సో సైన్స్లో ఏం చేయాలి? పరిశీలనలు చేయాలి. పరిశీలనలో ప్రయోగాలు చేస్తేనే మనకు సైన్స్ అనేది వస్తుంది. కాబట్టి ఈ గణితం ప్రకారం ఏంటండి? ఏకాగ్రత, సైన్స్ ద్వారా పరిశీలన అనేటివి మనకు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో 5E అభ్యాసన నమూనానికి చెందనిది ఏది అనేసి అడుగుతున్నారండి. సో 5Eలో మనకు ఫస్ట్ది చెప్తానండి. 5Eస్కి సంబంధించి ఫస్ట్ది వచ్చేసి నిమగ్నం చేయడం. ఫస్ట్ది వచ్చేసి నిమగ్నం చేయడం అండి. ఫస్ట్ది నిమగ్నం చేయటము. సో ఎంగేజ్ అనమాట. సో సెకండ్ది వచ్చేసి ఎక్స్ప్లోర్ అండి. సెకండ్ది ఎక్స్ప్లోర్ అన్వేషించడము. థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ వివరించడము. ఫోర్త్ వన్ వచ్చేసి విశదీకరించడం అండి. విశదీకరించడం ఎలాబరేట్ అనేది మనకు ఫోర్త్ వన్ అవుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎవాల్యుయేట్ అంటే మూల్యాంకనము చేయటము. సో ఇక్కడ లేనిది ఏంటిదండి? సహానుభూతి అనేది మనకు 5Eస్లో ఉండదు. 5Eస్లో ఏముంటుంది? ఎంగేజ్ మీన్స్ నిమగ్నం చేయటము. నెక్స్ట్ ఎక్స్ప్లోర్ అంటే అన్వేషించడము. థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అంటే వివరించడము. ఫోర్త్ వన్ వచ్చేసి ఎలాబరేట్ అండి, విశదీకరించడము. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎవాల్యుయేట్ మూల్యాంకనం చేయటము. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో చెందనిది ఏదండి? సహానుభూతి. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ది, డన్ ప్రకారము ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గాల సంఖ్య ఎంత అనేసి అడిగారండి. సో ఎంత అంటే 12 అండి. 12 వర్గాలనైతే ఇతను చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, ఎన్సిఎఫ్ ప్రకారము 1-2 తరగతుల మదింపు వీటి ద్వారా జరపాలి.
సో వేటి ద్వారా అండి మదింపు జరపాలి, వీళ్ళకు ఎటువంటి పరీక్షలు అనేటివి ఉండకూడదండి. ఒకటి 2 తరగతులకు ఎటువంటి పరీక్షలు కూడా ఉండకూడదు. నెక్స్ట్ క్వశ్చను, ఆర్టీఈ 2009 ప్రకారం బాలులు అనగా, బాలులు అంటే మనము ఎక్కడండి 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల వాళ్ళని బాలికలను బాలలు అంటారు. సో కాబట్టి ఏంటిది అవుతుంది కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారము క్రింది వానిలో సరికాని జత ఏది అనేసి ఇచ్చారు. సో మనకు ఎన్ఈపి 2020లో చూసుకున్నట్లయితే 5+3+3+4 మనకు అనేది ఉంటుందండి విద్యా వ్యవస్థ. దీంట్లో ఫస్ట్ది భాగం 1 పాఠశాల విద్యను చూపిస్తుంది, భాగం 2 ఉన్నత విద్యను, భాగం 3 వచ్చేసి కళాశాల విద్య కాదండి. కళాశాల విద్య కాదు, దృష్టి సాధించాల్సినటువంటి కీలక రంగాల మీద మనకు భాగం 3 ఉంటుంది. అంటే వయోజన విద్య కానివ్వండి, సాంకేతిక విద్య, ఇలా ఎక్స్ట్రా ఏమైనా విద్యలు ఉంటాయి కదా, వ్యాయామ విద్యకు సంబంధించి అలాంటివి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. కళాశాల విద్య గురించి చెప్పలేదండి. సో 4th వన్ వచ్చేసి ఆచరణ లేదా అమలు. సో కాబట్టి క్రింది వాళ్ళ సరికానిది వచ్చేసి భాగం 3 అండి. మనకి ఎన్ఈపి 2020లో భాగం 1 ఏం చెప్తుందండి, పాఠశాల విద్య గురించి, భాగం 2 ఉన్నత విద్య గురించి చెప్తుంది, భాగం 3 వచ్చేసి కీలక అంశాలు, దృష్టి సాధించవలసినటువంటి కీలక అంశాలు వయోజన విద్య కానీ, సాంకేతిక విద్య కానీ, వ్యాయామ విద్య కానీ వీటికి సంబంధించి ఉంటుంది. 4th వన్ వచ్చేసి ఆచరణ అమలు కరెక్టేనండి. సో ఇక్కడ సరికానిది వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఎంహెచ్ఆర్డీని విస్తరించండి అనేసి ఇచ్చారండి. సో ఎంహెచ్ఆర్డీ అంటే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అండి. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ అవాస్ట్ అంటే ఏంటి అనేసి ఇచ్చారు. ఇది కూడా చాలాసార్లు అడిగారండి. అవాస్ట్ అంటే ఇది ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అండి. అవాస్ట్ అనేది యాంటీవైరస్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ క్వశ్చను, ఇండివిజువల్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ అమల్లోకి వచ్చిన సంవత్సరం. సో ఇది వచ్చేసి మనకు 1975 సంవత్సరంలో వచ్చిందండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో లేదు. కరెక్ట్ వచ్చేసి 1975. ఇండివిజువల్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ అమల్లోకి వచ్చిన సంవత్సరం ఎంత అంటే 1975. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది ఏది అనేసి అడుగుతున్నారండి. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది ఏదండి, విండోస్ అండి. విండోస్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్ కాదు. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఏంటి, ఎంఎస్ ఆఫీస్, విఎల్సి మీడియా ప్లేయర్, పవర్ పాయింట్, ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కిందికి వస్తాయి. నెక్స్ట్ది, ప్రస్తుతం కొనసాగుతున్న FLN కార్యక్రమం ద్వారా విద్యార్థులలో ఆశించిన సామర్థ్యాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ వచ్చేసి FLN ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు ఆశించేటటువంటివి ఏంటివి అంటే ఓన్లీ సంఖ్యా సామర్థ్యాలు, పునాది అక్షరాస్యత అండి, డిజిటల్ అక్షరాస్యత కాదు. సో AB ఓన్లీ అనేది కరెక్ట్ ఆన్సర్. FLN కార్యక్రమాల ద్వారా ఆశించే సామర్థ్యాలు ఏంటండి, సంఖ్యా సామర్థ్యము, పునాది అక్షరాస్యత. ఇవి వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్, అలాగే మనకు ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్ అండి. మీకు కనుక వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.